నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా ముందుగా వివిధ వార్తాపత్రికలు వచ్చిన ప్రధాన ముఖ్యాంశాలు సరే చూద్దాం. ఈనాడు చూసుకుంటే ఈనాడుకు సంబంధించి ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. దశల వారీగా రుణమాఫీ అనేది ఒక ప్రశ్నార్థకంతో ఒక వార్త ప్రచురించారు. మొదటి 1,00,000, తర్వాత 1,50,000 వరకు, 2 లక్షల రూపాయల వరకు అప్పు ఉన్న వారికి తదుపరి 2 విడతల్లో జూలై మొదటి వారం నుంచి 15 ఆగస్టు వరకు అమలు చేసే యోచన. ఒక రైతుకు 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే సింగరేణి ప్రైవేటీకరణ ఉండదు అనే మరొక హెడ్లైన్ కనిపిస్తుంది. అది కేసీఆర్ చేసిన విషయ ప్రచారం. గనులు కావాలంటే ఎవరైనా వేలంలో పొందాల్సిందే. బయ్యారం ఉక్కు కర్మాగారం సాధ్యం కాదు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు సిబిఐకి అప్పగించాలంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అలాగే కార్యకర్త కేంద్ర మంత్రి కావడం భాజపాలోనే సాధ్యం అంటూ బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు కరీంనగర్లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. సో ఆ వార్త కనిపిస్తుంది. వరికి మరో 117 రూపాయల మద్దతు. ఖరీఫ్లో క్వింటాలు 2,300, కందులపై 550 పెంపు. 76,200 కోట్ల రూపాయలతో వధావన్ ఓడరేవు, అలాగే వారణాసి విమానాశ్రయం అభివృద్ధికి 2,869 కోట్లు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం అనే వార్త కనిపిస్తుంది. పెద్దలనే కాదు పేదలను చూడండి. ఇక ప్రధానంగా ఈ వార్త మానవీయ కోణంలో రుణ సాయం అవసరం, అన్నదాతలను శక్తివంతం చేయాలి. రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అనే వార్త కనిపిస్తుంది. నేటి నుంచి గ్రూప్ 4 ధృవీకరణ పత్రాల పరిశీలన అనే వార్త కనిపిస్తుంది. టీచర్లకు పదోన్నతుల పండగ అగ్నిగుండంలా ఢిల్లీ యూజీసీ నెట్ రద్దు అనే వార్త కూడా కనిపిస్తుంది. విజ్ఞాన కేంద్రంగా భారత్ అంటూ కూడా మోదీ వ్యాఖ్యలకు సంబంధించి జాప్యం వాళ్ళది, బాధుడు మనకి అని కూడా ఛత్తీస్గఢ్ కరెంటు వచ్చే మార్వా ప్లాంట్ నిర్మాణం భారం అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరొక వార్త చూసుకుంటే మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం, ఉద్యోగం నుంచి కీచక ఎస్ఐ తొలగింపు అనే వార్త కనిపిస్తుంది. జయశంకర భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఘటన. గతంలోనూ మహిళలను వేధించాలన్న అభియోగాలు ఉన్నాయంటూ ఎస్ఐ భవానీ సేన్కి సంబంధించి ఆయన తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రంగంలోకి ఐటీ శాఖ. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేసే యోచన అనే వార్త కూడా ప్రధానంగా ఈనాడుకు సంబంధించి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందులో విద్యుత్ వేళ పంటల బీమా అనే వార్త కనిపిస్తుంది. అక్టోబర్లో బీమా చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వానాకాలం సీజన్ ముగిసే సమయానికి ప్రీమియం చెల్లింపు. తగ్గనున్నటువంటి ఆర్థిక భారం 3 కేటగిరీలుగా టెంట్లకు నిర్ణయం అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే మహిళా హెడ్ కానిస్టేబుల్పై ఎస్ఐ అత్యాచారం. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ క్వార్టర్స్లో ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ దారుణం అనే వార్త కనిపిస్తుంది. సో ఆయన్ని సస్పెండ్ చేసి తుపాకీతో బెదిరించి లైంగిక దాడి చేసినట్లు, ఇంత ఘోరానికి పాల్పడడం అనేది ఒక నిజంగా పెద్ద ఘాతుకంగా చెప్పుకోవచ్చు. పోలీసులు రక్షించాల్సిన వారిని భక్షించడం అంటే ఇదేనే. మరొక వార్త కనిపిస్తుంది. సింగరేణి ప్రైవేటీకరించడం అనే వార్త. కేసీఆర్ అసత్య ప్రచారం చేశారనే వార్త. విపత్తుల వేళ పంట బీమా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అక్టోబర్లో ఆర్ఆర్ఆర్ ఇక కొత్త విద్యుత్తు పాలసీ త్వరలో తీసుకొస్తాం. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉంది. రెప్పపాటు కూడా కోతలు లేవు. సో ఇక్కడ భట్టి విక్రమార్క కోతలు లేవని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు మాత్రం కరెంటు కోతలు ఉన్నాయని చెప్తున్నారు. సో అదొక అంశం కనిపిస్తుంది. వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు ప్రధానంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం అనేది 72,600 కోట్లతో మహారాష్ట్రలో వధావన్లో ఒక అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి ఆమోద ముద్ర కూడా వేసింది నిన్న కేంద్ర కేబినెట్. అలాగే మరొక వార్త చూసుకుంటే జీరో ఎందుకయ్యా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్. లోక్సభ ఓటమిపై జూలైలో బీఆర్ఎస్ విస్తృత సమీక్ష అనే వార్త కనిపిస్తుంది. కరీంనగర్కు ప్రణమిల్లిన సంజయ్ ఆయనకు వచ్చి ఆ నేల తల్లికి నమస్కారం చేసుకున్నటువంటి ఒక అరుదైనటువంటి ఘటన చోటు చేసుకుంది. కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఆయన ఎదిగిన తీరుకు సంబంధించి చాలా ఇన్స్పిరేషన్ చెప్పుకోవచ్చు. ఆయన 2028 రాష్ట్రంలో అధికారం బీజేపీ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రక్షాళన షురు అనే వార్త కనిపిస్తుంది. 19 మంది ఐఏఎస్ఎల్కు స్థానచలనం. శ్రీలక్ష్మి, రజత్ భార్గవులకు నో పోస్టింగ్ అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతికి సంబంధించి నెక్స్ట్ మనం సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. మేడిగడ్డలో సిరుల మేట, బ్యారేజీ నుంచి నీటిని వదిలివేయడంతో భారీగా బయటపడిన ఇసుక. అలాగే మరొక వార్త చూసుకుంటే వరికి మరో 117 రూపాయలు కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం అనే వార్త కనిపిస్తుంది. జీవనాడిపై దాడి అనే వార్త. పోలవరం ఉసిరు తీసిందెవరు, ప్రాణం పోసిందెవరు అనే వార్త ప్రచురించారు. సింగరేణి ప్రైవేటీకరించే ప్రశ్నే లేదు అనే వార్త కిషన్ రెడ్డికి సంబంధించిన వార్త కనిపిస్తూ ఉంది. తగ్గేదేలే అంటూ కూడా టీచర్ల బదిలీలు పదోన్నతులపై ముందుకే ఆపివేయాలని న్యాయస్థానం చెప్పలేదు అని కూడా వార్త కనిపిస్తుంది. కార్యకర్త
ఈ పదవంత కార్యకర్తల భిక్ష అంటూ కూడా బండి సంజయ్కి సంబంధించి ఆయన ప్రణమిని నమస్కారం చేయడం, ఆ చిత్రపటం కూడా వేశారు. వ్యవసాయానికి 1.34 లక్షల కోట్లు. సో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయం అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. నిన్న తొమ్ముడు కూడా పాల్గొన్నారు, బట్టి కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. తర్వాత వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి కల్తీ సారాకు 10 మంది బలి అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఈ వార్త మరో 20 మందికి సీరియస్. తమిళనాడులో జరిగినటువంటి పరిస్థితి. కల్లా కురిచి అనే ప్రాంతంలో ఘటన జరిగింది, ఆ వార్త కనిపిస్తుంది. ప్రపంచానికి క్లైమేట్ వార్నింగ్. సో అది నిజంగా అందరికీ వార్నింగ్ లాంటిదే. ఖండాల్లో కార్చిచ్చు, దుబాయ్లో వరదలు, అమెరికాలో ఒకవైపు ఎండలు, మరోవైపు కుండపోత. సో విభిన్నమైనటువంటి వాతావరణం ఉంది, ఇది హెచ్చరిక లాంటిదంటూ కూడా వార్త ప్రచురించారు. వరికి మద్దతు ధర ₹117 పెంపు, క్వింటాల్ ధాన్యం ఇక 2300, జొన్న పత్తి సహా 14 రకాల పంటలకు ఇక ఎంఎస్పి పెంపు, కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు అని వార్త కనిపిస్తుంది. RRR నార్త్ ఫేజ్ 3.5 ఏళ్ళలో పూర్తి అని కూడా ఇక్కడ మంత్రి వెంకటరెడ్డికి సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. త్వరలో విద్యుత్ కొత్త పాలసీ. సో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా కరెంటు ప్రాబ్లం ఉండదు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సో వార్త కనిపిస్తూ ఉంది. సో ఎన్నికల వరకే రాజకీయాలు, అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తామంటూ బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో కేంద్ర మంత్రి పదవి కార్యకర్తల భిక్ష, కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదగడం బీజేపీలోనే సాధ్యమైందంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అలాగే మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ అత్యాచారం, అర్ధరాత్రి కిటికీలో నుంచి ఇంట్లోకి దూకి రివాల్వర్తో బెదిరించి మరి దారుణం చేసినటువంటి పరిస్థితి. ఇక కూరగాయల ధరలు మండిపోతున్న, సెంచరీ దాటిన టమాటో ధర అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వెలుగుకు సంబంధించి. అలాగే చివరిగా అమ్మా పేపర్ చూద్దాం. అమ్మా పేపర్కు సంబంధించి బండికి అడుగడుగున నీరాజనం అనే వార్త కనిపిస్తుంది. ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత తొలిసారి కరీంనగర్కి వచ్చిన నేపథ్యంలో వార్త. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతల స్వీకరణ, విజయవాడలో క్యాంప్ కార్యాలయంలో పూజ అనే వార్త కనిపిస్తుంది. ప్రధానంగా విజయవాడ రంగానికి ప్రధానంగా అంటే బట్టికి సంబంధించి వ్యవసాయ రంగానికి తొలి ప్రాధాన్యం. కొన్ని హెడ్లైన్స్ ఇది కూడా చదువుదాం. దేశంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, వ్యవసాయాధారిత పరిశ్రమలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పార్కుల అభివృద్ధి చర్యలు, అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేస్తాం. ధాన్యం, మొక్కజొన్న పంట ఉత్పత్తులకు డిమాండ్ రాబోతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు మా ప్రాధాన్యతను కూడా బట్టి ఉప ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆ వార్త కనిపిస్తుంది. ఆదిలాబాద్లో బీఆర్ఎస్కు షాక్. కాంగ్రెస్లో చేరిన సీనియర్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు 3 చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వరుసగా మరో కొంతమంది కూడా రాబోతున్నారు, ఆ వార్త ప్రచురించారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి వాళ్ళకి కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఇక కౌన్సిలర్లో 5 సార్లు గెలిచినటువంటి గండ్రత్ రాజేందర్, 3 సార్లు గెలిచిన సంద నర్సింగ్ వీళ్ళందరూ కూడా పార్టీలోకి చేరారు. వారికి సాధారణంగా ఆహ్వానం పలికారు. ఆయన ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరుగుతున్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనకి కృష్ణమూర్తి గారు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. కృష్ణమూర్తి గారు నమస్తే. సో ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ రూపొందించినట్లు కూడా తెలుస్తుంది. అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించినటువంటి నేపథ్యం ఉన్నా కూడా సో ముందుగా ₹1,00,000, తర్వాత 1,50,000, 2 లక్షలు ఉండే వరకు, తర్వాత 2 విడతల్లో చేస్తాం, ఇలాంటి ఒకటేదో ఒక వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం ఆ దిశగా వెళుతుందా? రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే చాలా ప్రామిసులు చేసింది. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ స్థానికంగా ఉండే దేవదేవతల మీద ప్రమాణం చేసి ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అది నిజంగా చాలా టాస్క్. సో ఇందులో కూడా చాలా వరకు మినహాయింపులు, అంటే కొంతమంది ఉద్యోగులకి ఉన్నటువంటి వారికి మినహాయింపు ఇవ్వడం, నిజమైన రైతులకి లబ్ధిదారులకి ఇస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో వెళ్తుంది అనుకోవచ్చు మనం? సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పొచ్చు. దీన్ని ఒకసారిగా ముందుగా ఏమనుకున్నారంటే ఆగస్టు 15 లోపల కానీ, అంటే జూన్ 15 నుంచి ఆగస్టు 15 లోపల ఒకేసారి మొత్తంగా తీయాలని నిర్ణయించి కొంత కసరత్తు చేసాము. దాదాపు 30,000 కోట్లు అవసరం ఉంది ఎట్లా చెప్పేసి దీంతో రాష్ట్ర ఖజానా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రుణాలు దొరకడం ఇబ్బందికర పరిస్థితిలో కొంత ప్రభుత్వం వెనక్కి వెళ్ళి జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు, అంటే 2 రోజుల వ్యవధిలో దఫదఫాలుగా, అంటే మీరు చెప్పినట్టుగా 50,000, 1,00,000, 1,50,000, 2 లక్షలు కేటగిరైజేషన్ గా అందరికి 50,000 పొలాలకు ఫస్ట్ ఫేజ్ లో అవుతుంది, 1,00,000 పొలాలకు సెకండ్ ఫేజ్, 1,50,000 థర్డ్ ఫేజ్, లాస్ట్ ఫేజ్ లో 2,00,000 వరకు రుణమాఫీ జరిగే అవకాశం ఉంది. ఆ రకంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకర్లు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టి ప్రభుత్వం మనసులో మాట చెప్పి కొంత బ్యాంకర్స్ కూడా రైతు రుణాలను తీసుకునే విషయంలో కొన్ని చోట్ల రైతుల మీద ఒత్తిడి తీసుకొస్తున్న సంఘటన మీద ప్రభుత్వం కొంత ప్రస్తావించి అట్లాంటి సంఘటన జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే రైతాంగం రుణాలు చెల్లించకుండా అయ్యేది కాబట్టి
ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లిస్తుంది, ప్రభుత్వం సహకరించింది, కొంత రుణాలు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇదే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆర్బీఐ విధానంలో ఆర్బీఐ నివేదికలు వీటన్నింటిని కూడా బ్యాంకర్ల ముందు కొంత ఇచ్చినటువంటి ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీనికి సంబంధించిన అంటే రుణమాఫీ విషయంలో రైతులు ఇబ్బంది పెట్టకుండా ఉండడము, రాష్ట్ర ప్రభుత్వానికి రుణాల విషయంలో విద్యుత్కంగా సహకరించమని కోరడము, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయి అనే విషయాన్ని బ్యాంకర్లకు తెలియజేసే కొంత ప్రయత్నం చేశారు. ఈ సమావేశంలో బ్యాంకర్లు కూడా కొంత సానుకూలంగా స్పందించినట్టు కొంత ప్రభుత్వం చూస్తున్నటువంటి సమాచారం. బ్యాంకర్స్ అంటే వాళ్ళకున్న ఇబ్బందులు కొంత ఆర్బీఐ గైడ్ లైన్ ప్రకారం బ్యాంకర్లు పనిచేయాలి కాబట్టి గడువు తీరిన రుణాల విషయంలో కొంత ఫెసిలిటీస్ తప్ప మేము ఆర్బీఐ నుంచి ఒత్తిడి తట్టుకోలేము. ఆర్బీఐ కొంత గైడ్ లైన్స్ ఉంది, మాకు కూడా కొంత ఆర్బీఐ అనేది ఒకటి మాట్లాడి ఉంటుంది కాబట్టి దాన్ని నిబంధనలు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తాం. మొత్తంగా చూస్తా అంటే కృష్ణమూర్తి గారు ఒకటి అంటే ఇంకొక వార్త అంటే ఒక రైతుకు 5 ఎకరాలు ఉంటే మాత్రమే రుణమాఫీ జరుగుతుంది, అంతకంటే ఎక్కువ ఉంటే ఇస్తారు ఎవరా అన్నటువంటి కోణంలో కూడా ప్రభుత్వం వెళ్తుంది, అలాంటి నిర్ణయం కూడా తీసుకోబోతుందని తెలుస్తుంది. నిజంగా అలా వెళ్ళి అలాంటి విధానంతో వెళ్ళే అవకాశం ఉందంటారా? వెళ్తే పార్టీకి అంటే కొంతవరకు ఏమైనా లబ్ధి చేకూర్చే విధంగా అంటే నిజమైన రైతులకే లబ్ధి చేకూర్చాలని వెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి లెక్కలు వేసుకోవడం అంటే 5 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే ఇస్తాం, ఒక రైతుకి అంతమించి ఉండకూడదు, లేకపోతే ఇలాంటి ఏమైనా లెక్కలైనా వెళ్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటారా? ఇప్పటికంటే ఈ ప్రస్తుతం జరగబోయే రుణమాఫీ విషయంలో ఇట్లా నిబంధనలు ఏవి ఉండవని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. అంటే ఈ గత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అందరికీ ఇస్తాము. ఇంకొక అడుగు కూడా ముందుకేశారు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ఎవరైనా రుణాలు తెచ్చుకోకపోతే వెంటనే బ్యాంక్ రుణాలు తెచ్చుకోండి, నేను కట్టేస్తాను. కాబట్టి ఈ అవ్వాలి ఈ ఫస్ట్ ఫేజ్ కాబట్టి రుణం అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత మొదటి దఫా రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి ఈ మొదటి దఫాలో అసలు ఇటువంటి నిబంధనలు 2 లక్షల వరకు ఎవరు తీసుకున్నారో అందరికీ రుణాలు ఖచ్చితంగా మాఫీ అయ్యే అవకాశం మాఫీ చేస్తుంది ప్రభుత్వం. ఆ డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తామని రేపు రాబోయే కాలంలో ఆంక్షలు పెడతారా ఏందనే విషయంలో అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత ప్రభుత్వం రుణమాఫీకి సిద్ధమవుతుందా కాదా ఎన్నికల సమయం కాబట్టి కేసీఆర్ నేను దఫల వారిగా చేస్తా, 4 విడతలుగా చేస్తా చూపడినప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ పడి 2 లక్షలు చేసి మరి ఎన్నికలు లేవు, ఎన్నికల సమీపంలో లేవు. కానీ మొత్తానికి ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధానంతో వెళ్తుందో స్పష్టంగా చెప్పాల్సినటువంటి సమయం మాత్రం, ఎందుకంటే దాదాపుగా 2 నెలల సమయం ఉంది కాబట్టి సమయం మనం ఈ టైంలో చెప్పాల్సిన అవసరం ఉంది అనుకోవచ్చా? ఎందుకంటే సమయం చెప్తే అంటే ఎవరెవరికి మినహాయింపు ఇవ్వబోతున్నారు, ఎలాంటి విధానంతో వెళ్ళబోతుంది ప్రభుత్వం అంటే రైతుల్లో ఇప్పటికే కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నటువంటి పరిస్థితి. నిజమైన లబ్ధిదారులు అంటే కౌలు రైతులకు ఇస్తారా ఇవ్వరా, కౌలు రైతులకు కూడా మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది ప్రభుత్వం. సో ఎలాంటి విధానంతో వెళ్ళబోతుందో విధి విధానాలు త్వరలో రాబోతున్నాయి, సో స్పష్టంగా రావాల్సిన అవసరం ఉందంటారా? రైతు రుణమాఫీ అనేది కౌలు రైతులని అందరికి చేస్తామని చెప్పారు. అవును, రైతు రుణమాఫీ పట్టాదారు పాస్బుక్ బ్యాంకులకు చూపించడం మాత్రమే రుణం ఇస్తారు. కాబట్టి కౌలు పట్టా పుస్తకం ఉంటుందని అనుకోవద్దు. వాళ్ళు వేరువేరుగా రుణాలు తీసుకుంటే తీసుకోవచ్చు, వ్యవసాయ సంబంధమైన రుణాలు తీసుకోవచ్చు. అంటే కొంతమందికి రేషన్ కార్డులు కూడా పట్టా పాస్ పుస్తకాలు 2 ఉండాలి. కొంతమందికి రేషన్ కార్డులు జారీ కానిటువంటి పరిస్థితి, కొంతమంది ఉన్నతంగా ఉండేవారు కార్డులో వచ్చిన వాళ్ళు కూడా రేషన్ తీసుకుంటారు, వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఉంటున్నాయి. ఇలాంటన్నింటిలో కూడా కొంచెం సంఖ్య తగ్గించుకోబోతుంది, కొంచెం ఫిల్టర్ చేస్తుంది అనుకున్న పరిస్థితి వెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే రైతు రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డు సంబంధం చేశారు. కానీ అంటే ఈ రెండు నిబంధనలు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే వార్తలు మనకి వినిపిస్తున్నాయి, క్లారిటీగా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది అల్టిమేట్లీ. అల్టిమేట్లీ గవర్నమెంట్ చెప్పాల్సింది. కానీ ముందు వస్తున్నటువంటి వార్తలు అంటే పాస్ పుస్తకం అలాగే రేషన్ కార్డు 2 ఉండాలి, అలాంటి వారిని నిజమైన రైతుగా గుర్తిస్తాం. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో అత్యధిక శాలరీస్ పొందుతున్న వారు కానీ లేకపోతే ఎంపీ ఎమ్మెల్యేగా పనిచేసిన వారు కానీ మినహాయింపులు వీళ్ళకి ఇవ్వబోతున్నాం. ఎక్కువగా ఐటీ రిటర్న్స్ కడుతున్న వారు కానీ వీళ్ళందరికీ కూడా రుణమాఫీ వర్తించదు అన్నటువంటి వార్తలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించే అయితే అవకాశాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కోణంలో ఆలోచన చేయట్లేదు. అయితే మీరు అన్నట్టుగా రైతు బంధు విషయంలో కొంత ఆలోచన చేస్తున్నారు. రైతు బంధు ఎకరానికి 15,000 ఉన్నారు కదా, దాంట్లో కొంత ఆలోచన చేసే అవకాశం లేదు. కానీ రుణమాఫీ విషయంలో ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకోలేదు, వాళ్ళు ట్యాక్స్ పేయర్సా కాదా,
రేషన్ కార్డు ఉందా లేదా, కార్డు ఉందా లేదా, ఇవన్నీ చూడట్లేదు. అంటే వ్యవసాయ భూమి ఉన్నప్పుడు, వ్యవసాయ పట్ట పాస్బుక్ ఉన్నప్పుడు ఆ సదరు వ్యక్తి బ్యాంకు పోయినప్పుడు బ్యాంకర్స్ వాళ్ళ నిబంధనలు మేరకు చేస్తారు వాళ్ళు. అంటే ఇతను డిఫాల్టర్, అకౌంట్ ఉందా, ఉంటే అకౌంట్ ఎట్లా ఉంది, ఈ సివిల్ ఏమైనా ఉందా, వీటికి సంబంధించి చూస్తూ ఉంటారు. చూసినప్పుడు దాంట్లో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ రైతులకు సంబంధించిన విషయంలో అటువంటి ఇబ్బందులు ఉండవు. కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం కేంద్ర మంత్రివర్గం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. అంటే నిన్న వరికి సంబంధించి 117 రూపాయలు పెంచుతూ మద్దతు ధర కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. 14 పంటలు కూడా అందులో వేసింది. కంది, మిగతా పంటలకు కూడా మద్దతు ధర ప్రకటించబోతున్నాం, ఖరీఫ్ సీజన్ నుంచి ఇవ్వబోతున్నాం. సో ఈ నిర్ణయం అనేది చాలా వరకు రైతులకు మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు అంటారా? కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంటే వ్యవసాయ సాగుపై ఖర్చును పరిగణలోకి తీసుకొని ఉత్పత్తి అయ్యే పంటను బేరీజు వేసుకొని దానికి సంబంధించిన లెక్కలను చేసుకొని కొంత ధరలకు ఇస్తుంది. ఎంఎస్పీ పెంచడము, మద్దతు ధర పెంచడము, ఇవన్నీ కూడా చేస్తుంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మనకు తెలంగాణకు వచ్చే వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్ననే 500 ఇస్తామని, అది సన్నాలకని చెప్పారు, సన్నవర్ధకని కాకుండా అన్ని రకాల దొడ్డు వరకు పండించిన ఇచ్చే విధంగా కొంత ప్రభుత్వం ముందుకు వస్తే మరింత ప్రోత్సహించే అవసరం ఉంది. మిగతా పంటల విషయంలో కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయం కొంత రైతాంగా ఊరనిస్తుందని చెప్పచ్చు. ఓకే, చేసే వాళ్ళు కానీ కొన్ని చోట్ల ఖర్చు ఎక్కువ అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది కావచ్చు. కానీ స్థానిక పరిస్థితులను అంచనా కాకుండా మొత్తంగా ర్యాండమ్ గా దేశవ్యాప్తంగా ఏ పంటకు రైతులు ఎంత వెచ్చిస్తా ఉన్నారు, ఎంత మేర ఎరువులు వాడుతా ఉన్నారు, ఎంత మేర వ్యవసాయ కూలీలను వాడుతా ఉన్నారు, ఎంత మేర ఖర్చు అవుతుంది అనే విషయాన్ని బేరీజు వేస్తున్నటువంటి ప్రభుత్వం నిపుణులతో చర్చించిన తర్వాత, వ్యవసాయ రంగంతో చర్చించిన తర్వాత వాటికి ఎంఎస్పీలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఎంఎస్పీలను ఖరారు చేసినప్పుడు కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది. సపోజ్ లేబర్ షార్టేజ్ ఉన్న చోట్ల కొంత లేబర్ ఎక్కువ పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాంటి రైతులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మామూలుగా చిన్న సన్నకారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. సాధారణ రైతులకు నిజంగా వ్యవసాయం చేసుకునేటువంటి వ్యవసాయ ఆధారిత జీవనాన్ని కొనసాగించే వాళ్లకు ఇది కొంత ఊరట కలిగిస్తుంది. అంటే వ్యవసాయాన్ని కమర్షియల్ గా చేసుకుని, వ్యాపారంగా చేసుకుని చేసే వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్న వాస్తవం. కానీ వ్యవసాయ కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది? వ్యవసాయ ఆధారిత కుటుంబాల కోసం ఈ నిర్ణయం వాటికి మాత్రమే అన్వయించుకోవాలి. ఇది తక్కువ చూస్తే కదా, ఈ రోజు నుంచి మొదలవుతాయి. తప్పించారు, ఇంటి ఇచ్చారు, అందించారు, చుట్టారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించారు. రాష్ట్ర ప్రభుత్వం 500 కాదు 700 చేస్తామని చెప్పండి. ఒకవేళ తక్కువ వస్తే రైతులకు అంటే ఎంత చేసినా తక్కువ ఇవ్వాలి శ్రమ. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీరు అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకొని రైతులకు కూడా సూచనలు చేస్తూ ముందు ఏ పంట పండించాలి వాటి మీద కొంచెం అవగాహన కల్పిస్తే మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ దిశగా దృష్టి పెట్టాల్సిన అవసరం మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో ఉంటుంది అనుకోవచ్చు మన తెలంగాణ నుంచి. సాయిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం. భూసార పరీక్ష ఇవి చేయడం ద్వారా ఆ భూమిలో ఏ పంట వేస్తే ఇంత ఉత్పత్తి అవుతుంది జనరల్గా మీరు ఆలోచన. కానీ కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఆ విధానం నడుస్తుంది అంటారు. చాలా వరకు కూడా భూ పరీక్షలు చేయడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. అసలు తెలంగాణలో తగ్గింది. కారణం ఏంటంటే గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చింది మేము ఎందుకు అమలు చేస్తాము అని చెప్పి రాష్ట్ర రైతాంగాన్ని నక్కేట ముంచేందుకు ప్రయత్నం చేసింది. అలాగే దాంతోపాటు ఇంకొక విధానం అంటే పంట మార్పిడి విధానం కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఎందుకంటే ఒక పంటలో పంట మార్పిడి విధానం ద్వారా కూడా భూసారం పెరుగుతుందని చెప్పింది. దాని కొరకు కూడా చాలా వరకు వరే వేస్తే ఊరి ఇలాంటి వ్యాఖ్యలు కూడా గత ప్రభుత్వం చేసింది. అంటే వ్యవసాయాధికారులతో ఎప్పటికప్పుడు రైతు సమ్మేళనాలు నిర్వహించి, రైతు వేదిక పెట్టింది అనుకో, రైతు సమ్మేళనాలు నిర్వహించి ఈసారి మీ పొలంలో ఈ పంట వేశారు, వచ్చేసారి ఈ పంట వేయండి అని చెప్తే ఎందుకు వేయాలి? ఆ పంట వేయండి అంటే రైతు ఒప్పుకోడు, ఇమీడియట్ ఒప్పుకోడు. కరెక్టే, నాకు కొంచెం డౌట్ ఉంటాయి. అంటే ఎందుకు వేయాలి ఏం చెప్తున్నా అంటే చెప్పాల్సిన అవసరం, నాకు వివరించాల్సి ఉంది. భూమిలో అధికారులు చెప్తే అధికారులు సాధ్యాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే వారికి రైతులకు అర్థమయ్యేలా చెప్తే వారు పంట వేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా
అంటే రైతాంగాన్ని చైతన్యవంతం చేస్తే తప్ప ఎస్ ఈ ఈ ప్రభుత్వం తీసుకునే పంట మార్పిడి కానీ సాయిల్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా ముందుకు రావు. సాయిల్ టెస్ట్ కంపల్సరీ చేయించుకుంటే రైతులకే మేలు. సేంద్రియ ఎరువులు వాడకం చేస్తే ఎక్కువ ఉంటుంది. కాకపోతే సేంద్రియ ఎరువు అంటే ఈ పశుకంపద తగ్గుతున్న నేపథ్యంలో సేంద్రియ ఎరువుల బెట కొంత కష్టంగా మారినప్పుడు ఈ గృహాల్లో వాడేటువంటి చెత్త వీటిని కూడా సేంద్రియ ఎరువులు చేసుకోవచ్చు. దీని విషయంలో రైతులకు అవగాహన కల్పించాలి, ప్రజలకు అవగాహన, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో ప్రభుత్వాలు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వాలు చేయట్లేదు. ప్రభుత్వాలు ఇన్స్టాంట్ వ్యవహారం, రాజకీయంగా ఏమొస్తుంది, రాజకీయంగా అంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి వ్యవసాయానికి సంబంధించి చాలా పథకాలు గో ఆధారిత వ్యవసాయానికి కానీ మిగతా ఇట్లా కానీ కేంద్ర ప్రభుత్వం చాలా సహకారం అందిస్తుంది. ఫ్రీగా ఉచితంగా మనకే ఇచ్చి వారికి అవగాహన కల్పించి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది రైతులకు కూడా ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వాలు మరి అవగాహన కల్పించట్లేదు, లేకపోతే నిజంగా రైతులకు తెలియదు కానీ చాలా వరకు పథకాలు తెలియనటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మీరు గమనించండి, అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలు మంత్రులు వచ్చినప్పుడు అధికారులు వచ్చినప్పుడు చెప్పారు, సాయిల్ టెస్ట్ చేయట్లేదు, ఇబ్బందికరంగా ఉంటుంది, భూసార పరీక్ష చేయించుకోండి కదా. కేంద్ర ప్రభుత్వం విస్తారంగా భూసార పరీక్ష కేంద్రాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉంది, వాటిని వినియోగించుకోండి అని చెప్తున్నారు. అంటే సాయిల్ టెస్ట్ ఎవరు చేయాలి? రైతులు తమ పొలంలోని మట్టిని తీసుకొచ్చి ఆ ల్యాబ్కు ఇస్తే ల్యాబ్లో చెప్తారు దీని సారవంతం దీంట్లో ఎంత ఉంది, దీంట్లో ఈ పంట వేస్తే బాగుంటుంది, ఇంత ఉత్పత్తి వస్తుంది, మీకు ఇంత ఖర్చు ఉంటుంది, ఇంత బెనిఫిట్ వస్తుంది, మనకి వివరించేందుకు అవకాశం ఉంది. కానీ సాయిల్ టెస్ట్ లో మీరు ప్రోత్సహించలేదు. సాయిల్ టెస్ట్ లో మీరు అందరూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రైట్. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. రైట్ ఇది పరిగణలోకి తీసుకోవాలి. నిజంగా వింటే గనక ప్రభుత్వాలు చూస్తే కనుక ఈ అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక అంశం మాట్లాడదాం. అంటే ప్రైవేటీకరణకు సంబంధించి సింగరేణి ప్రైవేటీకరణ ఉండబోదని కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి రెండోసారి కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అది ఎంతవరకు అంటే పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన రాష్ట్రానికి ఏం చేయలేదు అనేటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ ప్రకటన అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాస్తవానికి సింగరేణి ప్రైవేటీకరణ అనేది ఒక రాజకీయ పార్టీలకు అదొక ప్రచారాస్త్రంగా మారింది. ఎస్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాని విష ప్రచారం చేశారని కూడా ఆయన ప్రస్తావించారు. వాళ్ళు చేస్తారు. రేపు సింగరేణి ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది, కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం అంటే 51%, కేంద్ర ప్రభుత్వం అంటే 49%. కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అజమాయిషిలో అవి నడుస్తా ఉన్నాయి. చాలా చోట్ల మనం చూసినాం, రాష్ట్రంలోని ఈ మైన్స్ గనులు గడిచిన దశాబ్ద కాలంగా రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయలేదు. మేము అనేక సందర్భాల్లో గత ప్రభుత్వాలకు గుర్తు చేసినా వేయలేదు, ఇక్కడ వేయండి అని చెప్పేసి 3 ఖచ్చితంగా వేయాలి అని చెప్పేసి గడువు కూడా విధించి జూలై 31 గన్న వేలం వేయండి, ఆ గన్న సంపద ఖనిజ సంపదను వేలం ద్వారా వస్తే అంత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాటాలు వస్తాయని చెప్పేసి కొంత కేంద్ర ప్రభుత్వం నోటీస్ పంపించింది రాష్ట్ర ప్రభుత్వానికి, గుర్తు చేసి ప్రస్తుత ప్రభుత్వానికి. అంటే గత ప్రభుత్వం సింగరేణి అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోలేదు. ఎన్నికలకు వెళ్ళడము, వాళ్ళను మసిపూసి మారడిగా చేయడము, కేంద్ర ప్రభుత్వం బుర్రలడము, తెలుసుకుని బయటకు రావడం అంతే. సింగరేణి ఆధునికత కూడా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో బొగ్గును నిక్షేపాలను వెలికి తీసి వాటిని వినియోగించుకునేందుకు వీలుడు. కానీ ఆ పరికరాల కొనుగోలు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు. కాకపోతే ఏం చెప్పారంటే ప్రతిసారి కేంద్రం సింగరేణి అమ్మేస్తుంది, ప్రైవేటీకరణ చేస్తుంది, అడ్డుకుందాం అనుకుందాం. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కును అడ్డుకునే హక్కు. కానీ ఇంకొక అంశం బయ్యారం ఉక్కు సాధ్యం కాదని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బయ్యారం ఉక్కుకు సంబంధించి కూడా అంటే రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కానీ గత కేంద్ర ప్రభుత్వం విభజన సమయంలో ఉన్నటువంటి అంశంలో హామీ ఇచ్చింది, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ వెళ్దాము, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దగ్గరగా ఇక్కడ ఏర్పాటు చేసామని చెప్పి.
కానీ దానికి అక్కడ ఉన్నటువంటి ఖనిజం ఇనుప ఖనిజం యొక్క పరిశీలిస్తే దాని నాణ్యత కరెక్ట్ గా లేదు అని, నాణ్యత ప్రమాణాలు తగ్గినాయి. అట్లాంటి ఖనిజాన్ని తీసుకొచ్చి మనం ఏదో ప్రభుత్వ బ్రాండ్ గా బయ్యారంలో ప్రభుత్వం పరిశ్రమ ఏర్పడింది. జనరల్ గా ప్రభుత్వ పరిశ్రమ మీద కొంత ప్రజలకు నమ్మకం ఉంది, నాణ్యత ఉంటది, కొంత బాగుంటుంది. మరి మీరు నాణ్యత ఇనుము సప్లై చేయడం ద్వారా రేపు పొద్దున భారీ ప్రాజెక్టుకు ఇంకా దీనికి వడ్డీ అనుకోండి, అది ఏమైతే మరో కార్యక్రమం నాకు అయింది అనుకోండి, అప్పుడు ఏమంటారు? కాబట్టి ఇక్కడ ఇది సాధ్యం కాదు. అసలు అక్కడ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం అక్కడ కుదరని చెప్పేసి 2014 తర్వాత జరిగిన నిపుణుల కమిటీ రాష్ట్రంలో పరిగణించడం కానీ బయ్యారం ఏరియాలో పడడం కానీ ఇనుప ఖనిజాన్ని పరిశీలించిన వచ్చిన నివేదికల ఆధారంగా ఆ నిర్ణయం తీసుకున్నారు. రైట్ రైట్ కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం మనకు ఉంది సమయభావం బట్టి. ఒక కీచు కేసు అంటే కాపాడాల్సినటువంటి పోలీసులే ఇలాంటి గన్ను పెట్టి మరి మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం చేయడం, ఇలాంటి ఉదంతాలు అనేవి చాలా వరకు కూడా సిగ్గుపడాల్సినటువంటి అంశాలు. సమాజంలో ఇలాంటి పోలీసులు అంటే రక్షణ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి కూడా భయపడతారు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు. సో అది ఏ విధంగా చూడొచ్చు అంటారు ఎస్ఐ భవానీ సేరుకు సంబంధించి కాళేశ్వరం జరిగినటువంటి ఘటన? ఇట్లాంటి అంటే వీళ్ళంతా చట్టం పేరుతోటి తమ అరాచకాలను సాగించాలనుకుంటున్నారు. ఒక ఎస్ఐ బాధ్యత గల అధికారి, బాధ్యత గల మనిషి, ఆయనే ఈ రకంగా అంటే గతంలో కూడా ఆరోపణలు వచ్చాయని చెప్పేసి నిన్న ఈ ఘటన తర్వాత అయితే ముందుగా అధికారులు ఏం చేశారు? ఆయన అరెస్ట్ చేసి సస్పెండ్ చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా పరిగణించారు ఈ విషయాన్ని. వాస్తవానికి ఆయనకు రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్. ఇట్లాంటి విషయాలలో చాలా స్పాంటేనియస్ గా స్పందించి వెంటనే ఆదేశించారు. అతను సస్పెండ్ కాదు, మొత్తం డిస్మిస్ చేసి పడేసేయండి, తర్వాత చూద్దామని. అంటే ఇట్లాంటి చీడ పురుగులు, ఇట్లాంటి మృగాలు ఉన్నంత డిపార్ట్మెంట్ లో ఉండడం అనేది మొత్తం డిపార్ట్మెంట్ కే కొంత కలిగి. అంటే పోలీసులు మహిళా కానిస్టేబుల్కు పోలీసులకు కూడా ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయలేమని అనుమానం వస్తుంటది. వారికి కూడా రక్షణ కల్పించాలంటే అలాంటి విధానం కూడా ఏమో ప్రవేశపెట్టాలేమో భవిష్యత్తులో అనిపిస్తుంది. అవును, వర్క్ ప్లేస్ లో మహిళా స్వేచ్ఛ ఉండాలంటారు. ఎవరైనా మహిళలకు ఇబ్బంది అయితే పోలీసులు ఆశ్రయంగా అంటారు. కానీ అందులో పనిచేసే మహిళలకి రక్షణ లేకుండా పోయింది. చాలా అత్యంత దురదృష్టకరమైన సంఘటన, అత్యంత దురదృష్టమైనటువంటి వార్త ఇది వాస్తవానికి. ఇట్లాంటి వ్యక్తులను బహిరంగంగా శిక్షించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. చట్టం ముందు దోషిగా నిలబెట్టి ఏదో జైల్లో పెట్టి ఆయన పేరు చేయడం కాదు, బహిరంగంగా శిక్షించాలి. శిక్షిస్తే బాహ్య ప్రపంచం కూడా తెలుస్తుంది. భవిష్యత్తులో ఎవరైనా ఇట్లాంటి సంఘటనలకు పాల్పడడం కానీ కొంత జంకే పరిస్థితి వెంట ముందు ఆలోచన చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా అంటే మహిళలకు భద్రత కల్పించాలంటే ఖచ్చితంగా అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందంటే పూర్తిగా ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటిస్తూ ఆయనకి కావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని కూడా క్యాన్సిల్ చేసేసి సో ఇలాంటికి సంబంధించి ఎంక్వైరీ కూడా వేయాల్సినటువంటి అవసరం, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా కొంతవరకు నెక్స్ట్ చేయాలనుకున్న వరకు కానీ అలాంటి ఆలోచన వరకు కూడా మనం ఇట్లాంటి అంటే చెప్తాం కదా, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఈ విషయంలో హరించదగ్గ విషయం. సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయండి అని చెప్పారు. వెంటనే అధికారులు కూడా కొంత ఆలోచన చేయాలి. ఇట్లాంటి సంఘటన ఏదో డిస్మిస్ చేసి అతను జైలు పంపించి రిమాండ్ లేకపోతే ఇంకో 1 month బయటకు వస్తాడు. బయటకు మళ్ళీ ఉద్యోగం ఇస్తాం కదా, ఉద్యోగం ఇస్తే మళ్ళీ చేయడం ఆల్రెడీ 2 చోట్ల చేసిందని ఆరోపణలు. అంటే ట్రాన్స్ఫర్ అయ్యి ఉద్యోగం మారినా కూడా బుద్ధి మారిపోతే ఎవరు ఏం చేయలేరు. సో ఆ దిశగా ప్రభుత్వాల చట్టాలు కూడా ఉండాలని కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. పూర్తి స్థాయిలో చాలా అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. విశ్లేషణ తెలియజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం.